హిందూ సమాజానికి జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. డబ్బులకు కక్కుర్తుపడి హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టాడంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు కెమికల్స్ వాడి జంతువుల కొవ్వు పదార్థాలు వాడి లడ్డూని కలుషితం చేసి హిందూ సమాజాన్ని ఆ దేవదేవుని భక్తులని మోసం చేశాడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్. సింథటిక్ గీ రసాయనాలు వాడటంపై దర్యాప్తు సంస్థల దర్యాప్తుల వెలుగులోకి వచ్చిన విషయాలు వివరాల ప్రకారం సుమారుగా 20 కోట్ల లడ్డూలు దాదాపు 68 లక్షల కిలోలు కెమికల్స్ మిశ్రమం కలిపి లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు తేలిందని ఇంత స్పష్టంగా సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా విచారణ జరిపించిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ క్షమాపణలు కోరకపోగా చెప్పకపోగా విష ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. పాలతో తయారైన స్వచ్ఛమైన నెయ్యి కాకుండా పామాయిల్ రసాయనాలు ఇతర మూలకాలతో తయారైన సింథటిక్ గీ వాడినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. లాభాల కోసం భక్తుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఆర్థిక అక్రమం మాత్రమే కాదని హిందువుల మనోభావాలపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. రోజుకు 70,000 నుంచి 80,000 మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారు ఎవరైనా సరే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కేవలం లడ్డూ వ్యవహారమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగిన నామమాత్ర కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, హిందువులపై దాడులు జరిగిన ప్రభుత్వ నిర్లక్ష్యంతో దోషులు శిక్ష తప్పించుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి వ్యక్తిగతంగా నాస్తికుడైన అధికారంలో ఉన్నప్పుడు హిందూ విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించాడని విమర్శించారు. తన హయాంలో హింసను ప్రోత్సహించి ప్రజలపై దాడులు జరిపించి ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం, కల్తీ నిర్మాణాలు, కల్తీ పాలన, చివరికి దేవుడి ప్రసాదానికి కల్తీ చేసిన పాలన వైసీపీదని ఘాటుగా వ్యాఖ్యానించారు.